बीआरएस एमएलए ने अदानी रेवंत रेड्डी भाई भाई के नारे लगाते हुए असेंबली के अहाते में एहतजाज दर्ज करवाया। बाकायदा असेंबली मीडिया पॉइंट पर हरीश राव ने दीगर बीआरएस कायदीन के हमरा बात करते हुए कहा कि राजभवन के पास अडानी के खिलाफ एहतजाज कर रहे रेवंत रेड्डी के सर्कस के कारनामे देखकर गिरगिट भी शर्मा जाए। उन्होंने कहा कि कांग्रेस दिल्ली में अडानी के साथ कुश्ती लड़ रही है तो रेवंत रेड्डी जो आज सड़कों पर एहतजाज कर रहे हैं रियासत में अडानी से दोस्ती कर रहे हैं। हरीश राव ने कहा कि अडानी के खिलाफ एहतजाज में भी रेवंत रेड्डी ने अडानी के खिलाफ कम बल्कि केसीआर और बीआरएस की ज्यादा बात की। रेवंत रेड्डी गारू रोడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసర వెల్లులు కూడా సిగ్గుపడతాయి। గల్లీలోనేమో దోస్తి, ఢిల్లీలోనేమో అదానితో కుస్తీ పడుతున్నది। కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అదానితో వైరం చేస్తూ రేవంత్ రెడ్డి ఏమో గల్లీలో దోస్తానా చేస్తా ఉన్నాడు। ఇవాళ నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మొదటి రోజే శాసనసభకు రేవంత్ రెడ్డి అదానీల అక్రమ సంబంధం మీద ఈ శాసనసభలో చర్చ జరగాలని, ప్రజలకు నిజాలు తెలవాలని, అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద టీషర్ట్లు వేసుకొని మేము అసెంబ్లీకి వచ్చాం। దానికి భయపడిపోయిన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని శాసనసభలోకే రానియకుండా అడ్డుకున్నాడు। ఇవాళ రాజ్భవన్ కు ఏం మాట్లాడుతున్నాడు? మీ రాహుల్ గాంధీ, మీ ఏఐసిసి అదానీని తిట్టండి, అదానీని ప్రశ్నించండి, అదానీ అవినీతి గురించి మాట్లాడమంటే పాపం అదానీ మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి భయం అవుతా ఉన్నది। అదానీ మీద ధైర్యం జాలతలేదు మాట్లాడడానికి। రాజ్భవన్ ముంగటపై కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన। నేను అడుగుతా ఉన్నా, నీ పోరాటం ఎవరి మీద? నీ పోరాటం అదానీ మీద అయితే మమ్మల్ని మొదటి రోజు అసెంబ్లీకి రాకుండా ఎందుకు అడ్డుకున్నావు? అసెంబ్లీలో చర్చ చేయాలి, అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాలు బయటపడాలనే మేము మొదటి రోజు వచ్చాం। అంటే నువ్వు అదానీ మీద పోరాడే ధైర్యం నీకు లేదు। నిజంగా నీకు నిజాయితీ ఉంటే దావోస్లో 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు నువ్వు అదానీతో చేసినావు, అదానీతో దోస్తానా చేసినావు, అదానీతో అలాయ్ బలాయ్ చేసినావు। నీకు నిజాయితీ ఉంటే, నువ్వు చేసిన ధర్నా నిజమైతే, నువ్వు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన అదానీ మీద పోరాటం నిజమైతే వెంటనే ఈ అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది।